హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ. ఇది ఒక తెలుగు వ్లాగ్ ఛానల్ అనమాట. మార్నింగ్ 4 AM అవుతుంది. ఈరోజైతే నేను ఇడ్లీకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు చట్నీ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే పచ్చిమిర్చి వేపుకొని శనగపప్పు కూడా దోరగా వేగిన తర్వాత ఒక టమాటోని వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్నాక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకున్నాను చల్లార్చుకోవడానికి. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మన యాక్టివిటీ కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది. నాకైతే 4 o'clockకే స్టార్ట్ అయిపోతుంది. 4 o'clockకి లెగిసినప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేసేసి ఇంట్లో కిచెన్లో చేయాల్సినవి చేసేసి ఇంకా డోర్ ఓపెన్ చేసేసి వాకిలి అంతా క్లీన్ చేసుకుంటాను. నాకు మెయిడ్ లేదండి. మెయిడ్ని పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇష్టమే లేదు. సో నేనే అన్ని పనులు స్వయంగా చేసుకుంటాను. మెయిడ్ వల్ల వచ్చే కష్టాలు నేను బేర్ చేయలేను. ఎక్కువ మెయిడ్ ఇంతకుముందు ఉండేది, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తున్నాయి అని అనిపించింది. సో మెయిడ్ని మెయింటైన్ చేసేదానికన్నా నేనే ఇంటిని నీట్గా పెట్టుకోవడం మంచిది అని నాకు అనిపించింది. నేను దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకొని అన్ని పనులు ఈజీగా కూల్గా చేసేసుకుంటాను. ఇది వచ్చేసి మా ఇంటి ముందన్నమాట. వరండాలో ఇలా మొక్కలు ఉంటాయి. ఇలా సిట్టింగ్ ఒకటి అరేంజ్ చేసుకుంటాము. ఇక్కడ గ్రీన్ టీ తాగడము, ఎవరైనా వస్తే కూర్చోవడము చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ తులసి కోట ఉంటుంది. ఇంటి ముందైతే ముగ్గు వేయడం అయిపోయింది. ఇది మా హౌస్. బ్యాక్ సైడ్ కూడా తులసి కోటలు కూడా ముగ్గు వేసి ఈరోజైతే పన్నీర్ రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పాపకి ఔటింగ్ ఉంది. సో తనకి బస్సులో వెళ్ళేటప్పుడు ఈజీగా తినడానికి కంఫర్ట్గా రోల్ అయితే చేద్దామని పన్నీర్ రోల్ చేద్దాం అనుకున్నాను. రైస్ లాంటివి అయితే తినడం కష్టమవుతుందని గోధుమ పిండినైతే ఇలా ప్రీతి జోడెక్ దాంట్లో కలిపేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 1/2 hour. ఈలోపు నేను చాలా మెత్తబడిపోతుంది. ఈలోపు నేను స్నానానికి వెళ్ళేసి వస్తాను అన్నమాట. పూజ అయితే ఎర్లీ మార్నింగ్ 5:15కి అలా 5:30కి అలా చేసేసుకుంటానండి. ప్రతిరోజు ఇలా దేవుడి ముందు కూడా ముగ్గు వేస్తాను. నాకు ముగ్గు వేసుకొని పూజ చేసుకోవడం అలవాటు. చాలా కళగా ఉండాలి, అలాగే చాలా అందంగా కూడా ఉండాలి. తులసి కోటలో కూడా దీపం వెలిగించేశాను. 5:30కి అంతా నా పూజ అయిపోతుంది. ఇలా చక్కగా పూజ చేసుకోవడం, మనశ్శాంతిగా పూజ చేసుకోవడం వీలు పడుతుందండి 4 o'clockకి లేవడం వల్ల. ఇంతకుముందు అయితే 5కి లెగిసేదాన్ని. డైరెక్ట్గా కిచెన్లోకి బ్రష్ చేసుకొని వచ్చేసి అన్నీ చేసే వరకు 6 వరకు వంటలు అన్నీ అయిపోయేవి. లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయి మళ్ళీ 6 నుంచి పిల్లల్ని రెడీ చేసి 7 కల్లా బస్సు వచ్చేసేది. అలా అయిపోయేది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత 5 to 7 వరకు నిల్చొని ఉండడం వల్ల గ్రీన్ టీ తాగుతూ ఒక 1/2 hour మళ్ళీ రెస్ట్ తీసుకునేదాన్ని. మన గురించి కూడా మనం పట్టించుకోవాలి కదండి. అందుకని కూర్చొని ఇంకా ఫోన్ చూడడము అలా టైము 1/2 hour గడిచిపోయేది. ఆ తర్వాత ఇంకా బట్టలు వాష్ చేయడానికి కాలర్స్ క్లీన్ చేసి, సాక్స్లు క్లీన్ చేసి వాషింగ్ మిషన్లో వేసి, ఇంకా ఆ తర్వాత ఇల్లు మెస్సిగా ఉంటే ఏమైనా పిల్లలు పడేసి వెళ్తే వాళ్ళు హడావుడిగానే వెళ్తారు కదండి అలా. సో అవన్నీ చేసుకునేసరికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి 10 అయిపోయేది. సో ఇప్పుడైతే 4కే లేవడం నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. పన్నీర్ రోల్ కోసం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్ ఇంకా టమాటోస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఇవి మరి కచ్చపచ్చగా ఉంటే
రోల్ తినేప్పుడు పిల్లలు పంటికి పచ్చిగా తగులుతాయి, వాళ్ళు తినలేరు. కొంచెం మగ్గడానికి సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలాంటి రోల్స్, పన్నీర్ రోల్స్ కానీ, మష్రూమ్ రోల్స్ కానీ ఇలాంటివి చాలా ఇష్టపడతారు పిల్లలు. ఎక్కువ మైదాతోనే అస్సలు నేనేమి చెయ్యను. హెల్తీ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. సో గోధుమ పిండితోనే ఇంట్లోనే చేసేస్తాను అనమాట. ఇవైతే కొంచెం కుక్ అయ్యాయి. ఒక 10 మినిట్స్ మెత్తబడ్డాక ఆఫ్ చేసుకుంటే చాలండి స్టవ్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కారాన్ని, పసుపుని, కొంచెం గరం మసాలాని, ఇంకా ఒక స్పూన్ కర్డ్ని యాడ్ చేసి, కర్డ్ పన్నీర్ ముక్కలకి సరిపోయేంత యాడ్ చేసుకోవాలండి. మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసి ఉండలుగా లేకుండా మిక్స్ చేసుకొని పన్నీర్ని యాడ్ చేసుకోవడమే. ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి పిల్లలకి. మా మదర్ ఇది చేసింది అని చెప్పేసి లంచ్ టైంలో, స్నాక్ టైంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలైతే అలానే. వాళ్ళకి ఎప్పుడు రైస్ లంచ్గా ఇస్తాను. అప్పుడప్పుడు ఇలా టైం ఉంటే వెరైటీగా కూడా చేసిస్తూ ఉంటాను. ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్లోకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, లేదంటే డిన్నర్కి ప్రిఫర్ చేస్తాను. మార్నింగే ఎర్లీ మార్నింగే 4 o'clockకి ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి. ఇవాళ అయితే కంపల్సరీగా చేయాల్సి వచ్చింది. ఔటింగ్ ఉంది కాబట్టి పాపకి. ఇలా ముక్కలకన్నిటికీ, పన్నీర్ పీసెస్ అన్నిటికీ ఈ మసాలా అయితే చక్కగా పట్టించాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్లో కూడా సాల్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసుకోవాలి. బాగా పట్టించాలి పన్నీర్కి. ఇంకా టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ చేసుకుంటే, ఇంకా మ్యారినేట్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలా 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా పన్నీర్ని అయితే వేసుకోవాలి. గట్టిగా కలపకుండా స్లోగా ఇలా స్ప్రెడ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా 10 మినిట్స్ అయ్యాక స్లోగా టర్న్ చేయాలి. పన్నీర్ కుక్ అయింది అని అనిపిస్తే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలుపుకోవాలండి. ఫాస్ట్గా కలిపినట్టయితే పన్నీర్ అంతా మ్యాష్ అయిపోతుంది. సో పీసెస్ అన్నీ చక్కగా అదే షేప్లో ఉండేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక లెమన్ పీస్ని అయితే పిండుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది రోల్కి. పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందులోకి ఆరిగానోని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే చపాతీల పిండిని పరాటాల్లా ఒత్తుకుంటున్నాను. పరాటాల్లో ఎందుకు చేస్తున్నానంటే రోల్కి కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది వాళ్ళు పట్టుకొని తినడానికి. అదే చపాతీల్లో మెత్తగా చేసామనుకోండి అందులోంచి కర్రీ కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఇలా పరాటాలా రోల్ చేసుకొని ఒత్తుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పరాటాలాగా. హెల్దీ ఫుడ్ ఇంట్లోనే బయట ఆర్డర్ పెట్టకుండా ఉండాలి అంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ పని అండి. వీకెండ్స్లో ఇలాంటివి పెట్టుకున్నా మంచిదే. ప్లాన్ చేసుకొని ఇలాంటివి ఈవినింగ్స్ అలా ప్లాన్ చేసుకున్నా మంచిదే. వీకెండ్స్లో అయితే మనకి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకి ఏం కావాలో ఆ రోజుకి మనం ప్లాన్ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఆర్డర్స్ బయట నుంచి పెట్టుకునే బాధ తప్పుతుంది.
ఎవ్రీ వీకెండ్ బయట నుంచి తినడం కూడా అంత హెల్దీ కాదు. సో మేమైతే బయట ఆర్డర్స్ అయితే చాలా తక్కువే, ఇంట్లోనే నేను అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మా బాబు బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు, సో ఇడ్లీ అయితే పెట్టేశాను. చట్నీని కూడా మిక్సీ పట్టేసి పెట్టేశాను ఇడ్లీ. ఇప్పుడైతే ఈ రోల్ కోసం అయితే నెయ్యితో కాల్చుకుంటున్నాను ఈ పరాటాని. నెయ్యితో కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్, ఆయిల్ కన్నా కూడా. పిల్లలకి కూడా చాలా హెల్దీ. ప్రతిరోజు రైస్లో అయితే నెయ్యి వేసి ఇస్తాం కదా, అలాగే పరాటాలు చేసినప్పుడు కూడా ఇలా నెయ్యితో ఇచ్చామంటే హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా కూడా ఉంటారు. నెయ్యి బ్రెయిన్కి చాలా మంచిది. పెద్దవాళ్ళ విషయంలో అంటారా కొలెస్ట్రాల్ పెరుగుతుందని నెయ్యి తినరు, కానీ పిల్లలకైతే కంపల్సరీగా ఇవ్వాలండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం. ఇలా పరాటాలు చక్కగా కాల్చుకొని చల్లబడ్డాక రోల్స్ చేసుకోవడమే. ఇప్పుడైతే స్నాక్స్ కోసం పిల్లలకి ఈ పీచ్ని ఇలా వాటర్ పోసేసి, డ్రింకింగ్ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసి ఇలా ఒక బౌల్లో వేసి ఉంచుతాను. ఎందుకంటే వీటిపైన ఏమైనా రెసిడ్యూస్ ఉంటే పోతాయి. అంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదండి పండించేటప్పుడు, పండడానికి అవి తెచ్చేటప్పుడు ఇంకా స్టోర్ చేయడానికి. సో అవన్నీ ఏమన్నా ఉంటే పోతాయి, సాల్ట్ వేసి అలా వాటర్లో ఉంచితే. ఇప్పుడైతే మన పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను బటర్ పేపర్ని యూస్ చేస్తున్నాను. బటర్ పేపర్ యూస్ చేయడం వల్ల అదే షేప్లో ఉంటుంది, కర్రీ అంతా స్ప్రెడ్ అవ్వదు, అది అందులోనూ మెత్తపడదు, చపాతీ కూడా మంచిగా ఉంటుంది. ఇలా కెచప్ యాడ్ చేసి ఇలా బటర్ పేపర్తో రోల్ చేసుకోవడమే, ఈజీ. ఇది జస్ట్ ఒక 15 మినిట్స్లో మనం పన్నీర్ని కుక్ చేసుకొని, చపాతీ పిండి ఆల్రెడీ ఉన్నట్టయితే 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. కానీ మార్నింగ్ టైంలో కష్టమే, స్కూల్కి లంచ్ బాక్స్ ఇలా ఇవ్వాలంటే కష్టమే. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు, చట్నీలు ఇవన్నీ ఉంటాయి కదా, స్నాక్స్, అవన్నీ బాక్సులు ఇవ్వడము, జల్లేయడము. ఇప్పుడైతే బస్సు వచ్చేసిందండి, చూస్తున్నారు కదా, ఇది మా హౌస్, అది నేను వేసిన ముగ్గు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే హాల్లోకి వచ్చాను. హాల్ని కొంచెము క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకొని, ఈ ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ కాదండి, రియల్ ఫ్లవర్సే. ఈ వాజెస్లో వేసాను. ఈ వాజెస్ అయితే నేను బయటికి వెళ్ళినప్పుడు మాల్స్లో అట్లా అట్లా కనిపించినప్పుడు తెచ్చేసుకుంటాను. నాకు గ్లాస్ వాజెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందులో వాటర్ పోసి మనీ ప్లాంట్స్ కానీ ఇలా ఫ్లవర్స్ కానీ అరేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే సర్దేసుకున్నాను, హాల్ కూడా సర్దేశాను. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసేయాలి. పిల్లలు హడావుడిగా తిని వెళ్తారు కదండి, పాపం వాళ్ళకి కూడా టైం ఉండదు. సో ఇంకా అక్కడక్కడ మెస్సీగా అయిపోతుంది డైనింగ్ టేబుల్. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేను స్టార్ట్ చేస్తాను. కాలిన్ యూజ్ చేస్తానండి. దీనిపైన ఉన్న షీట్ కాలిన్తో క్లీన్ చేస్తేనే ఏమన్నా ఆయిల్ అలాంటిది ఉంటే పోతుంది. నేను ఒకరోజు ప్రత్యేకంగా డైనింగ్ టేబుల్ మ్యాట్స్, షీట్స్ అవన్నీ వీడియో చేస్తాను. ఇలాగే డైనింగ్ టేబుల్ పైన అరేంజ్ చేసుకునేవి. ఇప్పుడైతే ఇల్లు మంచి సువాసన రావడానికి ఇక్కడైతే ధూపం వెలిగించాను. ఇల్లు క్లీన్ చేశాను కదా, ధూపం వెలిగించాను. దేవుడి దగ్గర ధూపం అయితే మార్నింగే వెలిగిస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా స్నానం చేసిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా, తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా కిచెన్ అండి. కిచెన్ క్లీనింగ్ కూడా అంతా అయిపోయింది. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం. అలాగే ఇంటీరియర్ డెకర్, ఇంకా గార్డెనింగ్, ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.